అందరికీ నమస్కారం. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు, ముదుసతులిద్దరిని ఇరువైపులా చేర్చి, ముదుసతులిద్దరిని ఇరువైపులా చేర్చి, మురిపించి లాలించి ముచ్చటలు దీర్చ శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. పట్టుపానుపు పైన పవళించర స్వామి, పట్టుపానుపు పైన పవళించర స్వామి, భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగవులొలుకుచూ నిదురించు నీ మోము, చిరునగవులొలుకుచూ నిదురించు నీ మోము, కరవుదీరా కాంచి తరియంతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ. గోవింద హరి గోవింద. జయ శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ శంభో శంకర. సమయం దొరికినప్పుడల్లా అలా భగవంతుని స్మరించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఎంత వీలైతే అంత సమయాన్ని ఎప్పుడూ చెప్తానే ఉంటాను. పదే పదే చెప్పడం కూడా మంచిదే. భగవన్నామ స్మరణ చేసుకోవడం, చెప్పడం అది ఒక మంచి సందేశం కాబట్టి చెప్తూ ఉంటాను. తర్వాత మీకు ఒక ఆశీర్వాదం అనే విషయం గురించి చెప్తాను. ఆశీర్వచనం ఎందుకు చేస్తారు, ఆశీర్వచనానికి అక్షింతలకి ఏమిటి సంబంధం అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆశీర్వచనానికి అక్షింతలకి ఏమిటి సంబంధం? పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? హిందూ సనాతన సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులని విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళైన ఆడవారిని దీర్ఘ సుమంగళీ భవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అని అలా సమయానికి తగ్గట్టు ఉంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గోబ్రాహ్మణో శుభం భవతు లోకస్సమస్తా సుఖినో భవంతు అనే ఆశీర్వచనముతో దేశంలో రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, గోవులు బ్రాహ్మణులు ప్రజలందరూ సుఖంగా ఉండాలని, దేశంలో సకాలంలో వర్షాలు కురిపే దేశం సుభిక్షంగా ఉండాలని, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని, ఆ విధంగా ఉన్నవారికి వంశాభివృద్ధి చేసి మనవులు కలగాలని, ధనం లేని వారికి సంపదలు కలగాలని వగైరా సమాజంలో అందరూ శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం ఉందా? అవి ఫలిస్తాయా? తప్పకుండా ఫలిస్తాయి. సత్పథంలో నడిచేవారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకములో ఉండే దోషాలు తొలగుతాయి. అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా నాశనం అవుతాయంటారు.
గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైన వారి కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకు కాదు, వారి విద్వత్తుకు, వారిలో ఉన్నటువంటి సరస్వతికి. అక్షింతల సంకేతం. సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షింతలు చల్లుతారు. ఆశీర్వచనానికి అక్షింతలకి ఏమిటి? అక్షింతలే ఎందుకు చల్లాలి? వేరే ధాన్యాలు ఉన్నాయి కదా, వాటిని చల్లవచ్చు కదా అనేటువంటి సందేహం మీలో కలగవచ్చు. మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? బియ్యం చంద్రుడికి కారకం. బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకం, అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట. బియ్యంలో కలిపి పసుపు గురువుకి కారకం. గురువు అంటే శుభగ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం వరకు దాకా ఉన్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకు కూడా ఆ శక్తి వస్తుంది. క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షింతలు పట్టుకొని చదివి అని ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది. మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షతలు చల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదిస్తారు. వియ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై చల్లి ఆశీర్వచనాలు పలుకుతారు. మంత్రించిన అక్షతలు తలపై చల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాలనే కాదు, అశుభకార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది. బియ్యంలో తగినంత పసుపు, చిటికడు కుంకుమ, తడిచి తడవనట్లు కొన్ని నీళ్లు, 4 చుక్కల నూనె వేసి అక్షతలను తయారు చేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షింతలు మరీ పవిత్రమైనవి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై హనుమాన్.